మెజార్టీ సాధించే దిశగా హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో 117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. అయితే అవన్నీ తారుమారై పోరు ఏకపక్షంగా మారింది. 10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా కాంగ్రెస్ సాగుతోంది. రెండవ స్థానం కోసం అకాలీదళ్, భాజపా కూటమి, ఆమ్ ఆద్మీ పోటీ పడుతున్నాయి. పంజాబ్లో 3 ప్రధాన ప్రాంతాలైన దోబా, మజా, మాల్వాలో హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ లాంబీ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ పై ఆధిక్యంలో ఉన్నారు. తనకు మంచి పట్టు ఉన్న పాటియాలా నియోజకవర్గంలో మాత్రం కెప్టెన్ అమరీందర్ సింగ్ ముందంజలో ఉన్నారు. అమృత్సర్లో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ క్రికెటర్ సిద్ధు ముందంజలో ఉన్నారు. జలాలాబాద్ లో అకాలీదళ్ నేత ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ బాదల్ ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ సింగ్ మాన్ పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పంజాబ్ ఎన్నికల ఫలితాల సరళి చూసినప్పుడు మొత్తం 117 స్థానాల్లో ఆధిక్యతలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 75 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. శిరోమణి అకాలీదళ్ కూటమి 19 చోట్ల, ఆప్ 21 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల సరళి 2012లో ఎలా ఉంది, 2017 ప్రస్తుతం ఎన్నికల్లో ఎలా ఉంది అనే అంశాలను పరిశీలించినప్పుడు సమాజ్వాదీ పార్టీ 2012లో 224 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం 53 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. భారతీయ జనతా పార్టీ 2012లో 47 స్థానాలు కైవసం చేసుకోగా ప్రస్తుతం 297 పైగా స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ 2012లో 28 స్థానాల్లోనూ ప్రస్తుతం 11 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఇక బీఎస్పీ 2012 ఎన్నికల్లో 80 స్థానాలు కైవసం చేసుకోగా ప్రస్తుతం 2017 ఎన్నికల్లో 21 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల సరళి 2012లో ఎలా ఉంది, 2017లో ఎలా ఉంది అనేది అంశం చూస్తూ ఉన్నాం. సమాజ్వాదీ పార్టీ 2012లో 224 స్థానాలు కైవసం చేసుకోగా ప్రస్తుతం 54 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ 2012లో 28 స్థానాల్లో గెలుపొందగా ప్రస్తుతం 11 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం 296 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా 2012లో 47 స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్పీ 2012లో 80 స్థానాలు కైవసం చేసుకోగా ప్రస్తుతం 21 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఇక ఉత్తరాఖండ్ ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలతో 2012 ఫలితాలు పోల్చి చూసినప్పుడు కాంగ్రెస్ 2012లో 32 స్థానాల్లో గెలుపొందగా ప్రస్తుతం 11 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. భారతీయ జనతా పార్టీ 2012లో 31 స్థానాలు గెలుపొందగా ప్రస్తుతం 55 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బీఎస్పీ 2012లో 3 స్థానాలు గెలుపొందగా ప్రస్తుతం ఇంకా ఖాతా తెరవలేదు. పంజాబ్ ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు ప్రస్తుతం వెలువడుతున్న ఆధిక్యతలతో 2012 ఫలితాలు పోల్చి చూసినప్పుడు ఎస్ఏడి 2012లో 56 స్థానాల్లో గెలుపొందగా 2017లో 15 చోట్ల ఆధిక్యతలో ఉంది భారతీయ జనతా పార్టీ.
2012లో 12 స్థానాలు గెలుపొందగా ప్రస్తుతం 3 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ 2012లో 46 స్థానాలు గెలుపొందగా 2017లో 75 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. గోవాలో ప్రస్తుతం ప్రజల తీర్పు ఎలా ఉంది, 2012లో ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించినప్పుడు భారతీయ జనతా పార్టీ 2012లో 21 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం 8 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ 2012లో 9 స్థానాలు కైవసం చేసుకుంది. 2017 ప్రస్తుత ఎన్నికల్లో 10 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఎంజీపీ 2012లో 3 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రస్తుతం కూడా 3 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. మణిపూర్లో 2012, 2017 ఎన్నికల ఫలితాలు పరిశీలించినప్పుడు కాంగ్రెస్ 2012లో 42 స్థానాలను కైవసం చేసుకోగా ప్రస్తుతం 17 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఏఐటీసీ 2012లో 7 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఇంకా ఖాతా తెరవలేదు. భారతీయ జనతా పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 16 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది.